మామిడికాయ పప్పు రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా ఒక మామిడికాయ తీసుకునేసి ఇలా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకునేసి ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పు తీసుకునేసి దాంట్లో నీళ్లు పోసి బాగా కడగాలి. కడిగిన దాంట్లో మరి కొద్దిగా నీళ్లు పోసి ఆ తర్వాత టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకునేసి మామిడికాయ ముక్కలు వేసి చిటికెడు పసుపు, నూనె ఇవి వేసాక తగినండి నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి దీన్ని అయితే ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ తీసి మూత తీసి ఎలా ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇప్పుడు కొద్దిగా అలా నలిపేసి రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా బాగా మెత్తగా నలిపి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసుకునేసి ఇలా చిటపట్లానిచ్చి ఎనిపి పెట్టిన ఆ పేస్ట్ వేసుకోవాలి. పప్పు పేస్ట్ తగినండి నీళ్లు పోసి కొద్దిగా వేసుకునేసి రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలిపి బాగా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.